నమస్కారం అండి. వెల్కమ్ టు సుధా న్యాచురల్ హీలింగ్. ఈరోజు మనము ఈ ఫుడ్ పాయిజనింగ్, స్టమక్ పెయిన్, ఎక్కడన్నా మనకి బయటకెళ్ళి తిన్నప్పుడు సడన్గా మనకి ఫుడ్ పడక ఫుడ్ పాయిజనింగ్ అయ్యి స్టమక్ పెయిన్ వచ్చి దాంతోపాటు లూజ్ మోషన్స్, వామిటింగ్స్, ఒక్కొక్కసారి ఫీవర్ కూడా వస్తుందండి. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఏం చేయాలి? కలర్ థెరపీలో ఇమ్మీడియట్గా రిజల్ట్ వస్తుందండి. ఇది చేసి చూడండి, డెఫినెట్గా ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుందండి మీకు. సో ఇక్కడ మనము ఏం చేయాలంటే, ఫస్ట్ వామిటింగ్ స్టాప్ చేయడానికి మనము 2 మిడిల్ ఫింగర్లో ఇలా పైన నుంచి కింద వరకు ఇలా పింక్ లైన్ వేస్తామండి. ఓకే. అండ్ ఫస్ట్ అంతకన్నా ముందు మనకి లూజ్ మోషన్స్ స్టాప్ చేయడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే, కొంచెం తడి చేసుకొని చెయ్యి దానికి కంప్లీట్గా ఇలా మనము పసుపు రాసేయాలండి. పసుపు రాసాక మనము ఇక్కడ పింక్ లైన్ గీయొచ్చండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకి స్టమక్లో పెయిన్ ఉన్న ఆ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనం ఏం చేయాలి అంటే, స్టమక్ రిఫ్లెక్స్ దగ్గర బ్లాక్ కలర్ వేసి దాని చుట్టూ స్కై బ్లూ కలర్ వేయాలండి. ఇదొక్కటి. ఇంకా ఈ 2 పింక్ కంప్లీట్ పామ్ మీద పసుపు రాసాక ఈ కలర్స్ వేసుకొని మనము ఒక్క హాఫ్ అన్ అవర్లోనే మనకి కంట్రోల్కి వస్తుందండి. ఓకేనా. అండ్ ఒకవేళ మనకి కొంచెం ఫీవర్ కూడా ఉంది అనుకుంటే, నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పినట్టు ఆల్ ఫింగర్ టిప్స్కి బ్లాక్ కలర్ వేసేయాలండి. దీనివల్ల మీకు చాలా తొందరగా రిలీఫ్ వస్తుంది. లూజ్ మోషన్స్ కూడా ఆగుతాయి, కడుపు నొప్పి తగ్గుతుంది, వామిటింగ్స్ కూడా ఆగుతుంది. ఒకవేళ ఇంకా మనకి లేదు, కొంచెం కంట్రోల్కి రాలేదు అనుకుంటే, మనము ఈ లూజ్ మోషన్స్ కంట్రోల్ తేవడానికి LI11 అనే ఒక పాయింట్ ఉంటుందండి. అది ఇక్కడ చేతిలో ఇక్కడ వస్తుందండి, ఈ పోర్షన్లో వస్తుంది. ఆ LI11 పాయింట్ని 20 టైమ్స్ 2 చేతుల్లో ప్రెస్ చేయండి. వామిటింగ్స్ కూడా ఎక్కువ ఉంది అనుకుంటే అప్పుడు P6 అని పాయింట్ ఇక్కడ వస్తుందండి, ఇక్కడ వస్తుంది. అది మీరు గూగుల్ చేస్తే మీకు కరెక్ట్గా దాని లొకేషన్ చూపిస్తుంది. ఆ లొకేషన్ కరెక్ట్గా మీరు చేసి ఆ పాయింట్ని ఐడెంటిఫై చేసి 20 టైమ్స్ 2 చేతుల్లో P6ని ప్రెస్ చేయండి. ఇది ఇన్ కేస్ ఆఫ్ వామిటింగ్స్ ఎక్కువ ఉంది అనుకుంటే. లూజ్ మోషన్స్ ఎక్కువ ఉంది అన్నప్పుడు LI11 చాలా బాగా పనిచేస్తుందండి. తొందరగా మీకు ఆ మోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా. ఇది డెఫినెట్గా ఇది ఈవెన్ చిన్న పిల్లలకి కూడా మీరు చెయ్యొచ్చు. ఏ కలర్స్ అయినా మనము ఈవెన్ మంత్స్ బేబీస్కి కూడా వేయొచ్చండి. ఓన్లీ థింగ్ ఏంటంటే, వాళ్ళు చెయ్యిని నోట్లో పెట్టుకోకుండా చూడండి, అంతే. హ్యాపీగా అంటే ధైర్యంగా, దీనిలో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు కాబట్టి మనము హ్యాపీగా చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంత వయసైన వాళ్ళకి కానీ మనము ఈ కలర్ థెరపీని సేఫ్గా ఫాలో అవ్వచ్చండి. ఇది యాజ్ ఇట్ ఈస్గా చేసి చూడండి. మీరు డెఫినెట్గా నాకు మీ కమెంట్స్ని తెలపండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.